అందరికీ నమస్కారం. జిఎఫ్ఎల్ఎన్ డే 22 డేట్ 7/1/2026న 3, 4, 5 తరగతులకు బోధించాల్సిన తెలుగు యాక్టివిటీస్ టిఎల్ఎం బోధనా విధానం మాదిరి. మొదట యాక్టివిటీ సంభాషణ అనే యాక్టివిటీ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి కుటుంబం గురించి సంభాషణ ఉంది. ఈ కుటుంబం గురించి విద్యార్థులతో సంభాషణ చేయాలి. టీచర్ పిల్లల్ని కుటుంబం గురించి ప్రశ్నలు అడిగి వారి ద్వారా సమాధానాలు రాబట్టి సంభాషణ కొనసాగించాలి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, మీ నాన్న ఏం చేస్తారు, మీ అమ్మ ఏం చేస్తారు, మీకు మీ కుటుంబం అంటే ఎందుకు ఇష్టం, మీ కుటుంబానికి నీవు ఎలా సహాయం చేస్తావు, కుటుంబం మనకు ఏమి నేర్పుతుంది, ఇలాంటి ప్రశ్నలను కొన్నింటిని విద్యార్థులను అడిగి కుటుంబం గురించి సంభాషణ చేయాలి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వారికి సంభాషణ అనే యాక్టివిటీలోనే కొన్ని పదాలతో సొంతంగా కథ తయారు చేయించటం. వేటగాడు, సింహం, చెట్టు, ఎలుక, నిద్ర, వేటగాడు. దీనికి సంబంధించి చిత్రాల కార్డు కూడా ఉంది. వీలైతే విద్యార్థులకి హింట్ ఇచ్చినట్లుగా చిత్రాల కార్డును కూడా చూపించవచ్చు. ఆ విధంగా వీరికి ఆ కార్డు చూపించి కథ చెప్పమని కూడా చెప్పచ్చు. సంభాషణ అనే యాక్టివిటీ స్కై గ్రూప్ వారికి వేటగాడు, మౌంటైన్ గ్రూప్ వారికి ఆల్రెడీ వేటగాడు, సింహం, చెట్టు, ఎలుక, నిద్ర, వేటగాడు అంటే దీని మీద చిత్రాల కార్డు చూపించాం కాబట్టి అదే చిత్రాల కార్డుని స్కై గ్రూప్ వారికి కూడా చూపిస్తే వారు అందులోని వేటగాడు యొక్క స్వభావం గురించి వీరితో సంభాషణ చేయొచ్చు. సో జంతువులను పట్టుకునే వ్యక్తిని ఏమంటారు, వేటగాడు ఎక్కడికి వెళ్తాడు, వేటగాడు ఎందుకు వేట చేస్తాడు, సో వేట చేయడం మంచిదా, ఇలా వేటగాడు గురించి విద్యార్థుల యొక్క అభిప్రాయాలతో ఒక సంభాషణ అనేది చేయొచ్చు. ఇక రెండో యాక్టివిటీ కథకు సంబంధించిన కృత్యాలు. ఈ యాక్టివిటీ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి తప్పు తెలుసుకున్న కోడిపుంజు. కథల పుస్తకంలో ఈ యొక్క కథ ఉంది. ఈ కథని ఉపాధ్యాయుడు స్పష్టమైనటువంటి ఉచ్చారణతో చదవాలి. ప్రతి పదంపై వేలు ఉంచి చదివించాలి. పిల్లలను చిన్న చిన్న సమూహాలుగా చేసి కథ గురించి చర్చించుకోమని చెప్పాలి. కథలో వారికి అర్థమైన పదాలను గుర్తించమని చెప్పాలి. పిల్లల్ని తన సొంత మాటల్లో కథను తిరిగి చెప్పించాలి. కఠినమైన పదాలు, కొత్త పదాలను గుర్తించి రాసుకోమని చెప్పాలి. సో మౌంటైన్ గ్రూప్, స్కై గ్రూప్ వారికి కూడా ఇదే యాక్టివిటీ ఉంది. చెవిటి కోతి కథల పుస్తకం నుండి. సో ఇక్కడ కూడా కథల పుస్తకం నుండి విద్యార్థులు కథల పుస్తకాన్ని ఇచ్చి ఉపాధ్యాయుడు కథల పుస్తకాన్ని స్పష్టమైన ఉచ్చారణతో పై విధంగా స్ట్రీమ్ గ్రూప్ వారికి ఎలా చేశారో అదేవిధంగా మౌంటైన్, స్కై గ్రూప్ వారికి కూడా యాక్టివిటీ నిర్వహించాలి. తర్వాత యాక్టివిటీ తీసుకుంటే చిత్రాల క్యాలెండర్. చిత్రాల క్యాలెండర్ స్ట్రీమ్ గ్రూప్ వారికి చిత్రాల క్యాలెండర్ ఉపయోగించి చిత్రంలో ఉన్న వ్యక్తులు, వస్తువుల గురించి అడగాలి, చెప్పించాలి, రాయించాలి. ఉదాహరణకు మార్కెట్ అనేటువంటి చిత్రాన్ని చూపించవచ్చు. అలాగే చాలా టిఎల్ఎం ఇవ్వడం జరిగింది టెర్లలో. వాటిల్లో ఏదైనా ఒక చిత్రాన్ని చూపించవచ్చు. మార్కెట్ చిత్రాన్ని చూపిస్తే ఆ మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, రైతులు ఏం చేస్తున్నారు, మహిళలు ఏం చేస్తున్నారు, పురుషులు ఏం చేస్తున్నారు, పిల్లలు, దుకాణదారులు, ఆటో డ్రైవరు, వైద్యుడు, ఇలా అక్కడ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చిత్రాల క్యాలెండర్ చూపించి వారితో సంభాషణ చేయొచ్చు. అలాగే అక్కడ వస్తువులు ఏమున్నాయో కూడా విద్యార్థుల్ని గుర్తింపచేసి వారితో చెప్పించవచ్చు. ఇదే యాక్టివిటీ చిత్రాల క్యాలెండర్ యాక్టివిటీ మౌంటైన్ గ్రూప్ వారికి. చిత్రాల క్యాలెండర్లో కొత్త పదాలు, వాటికి అనుగుణంగా వాక్యాలు నిర్మించటం. ఆల్రెడీ స్ట్రీమ్ గ్రూప్ వారికి ఒకటి చూపించాము. ఇక్కడ చిత్రాల క్యాలెండర్లో చెవిటి కోతి చిత్రాన్ని చూపించవచ్చు. కథల పుస్తకం నుంచి ఏదైనా చూపించవచ్చు. దీంట్లో ఇక్కడ ఎగ్జాంపుల్గా చెవిటి కోతి చిత్రాన్ని చూపించడం జరిగింది. దీనిలో కొత్త పదాలు స్నేహం, లోభం, సహాయం, తెలివి, మోసం, పంచుకోవడం, నమ్మకం, తప్పు, ఇలాంటి పదాలు దానిలో కనిపిస్తూ ఉంటాయి. వీటితో వాక్య నిర్మాణం చేయడం. కోతుల మధ్య స్నేహం బాగా ఉంది, లోభం వల్ల
చెవిటి కోతి ఇబ్బంది పడింది, స్నేహితుడు కష్టంలో ఉంటే సహాయం చేయాలి, తెలివిగా ఆలోచిస్తే సమస్యలు తీరుతాయి, మోసం చేయడం మంచి అలవాటు కాదు, ఆహారాన్ని అందరూ పంచుకోవాలి, స్నేహితుల మీద నమ్మకం ఉంచాలి, తప్పు చేస్తే ఒప్పుకోవాలి. ఇలా ఇచ్చినటువంటి కొత్త పదాలతో వాక్యాలను విద్యార్థులతో చేయాలి. తర్వాత ఇదే యాక్టివిటీ స్కై గ్రూప్ వారికి కూడా చెవిటి కోతి చిత్రాన్ని చూపిస్తే కథకు సంబంధించిన శీర్షిక రాసి బ్లాక్ బోర్డ్ మీద దానికి సంబంధించిన పదాలు రాయడం, వాటితో వాక్యాలు తయారు చేయించడం. ఇక్కడ చెవిటి కోతి అనే శీర్షికను బ్లాక్ బోర్డు మీద రాస్తే ఆ కథలో వచ్చినటువంటి పదాలు కోతి, స్నేహం, లోభం, నమ్మకం, మోసం, తెలివి, పంచుకోవడం, సహాయం, వీటితోనే ఆ పదాలు ఉపయోగించి వాక్యాలు తయారు చేయించవచ్చు. కోతి అడవిలో ఆనందంగా జీవిస్తుంది, స్నేహితుల మధ్య స్నేహం ఉండాలి, లోభం వల్ల సమస్యలు వస్తాయి, స్నేహితుల మీద నమ్మకం పెట్టాలి, మోసం చేయడం చెడు అలవాటు, తెలివిగా ఉంటే కష్టాలు తేలిగ్గా తీరుతాయి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి. ఇలా వాక్యాలను తయారు చేయించవచ్చు. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఈ ఆటలు అనే యాక్టివిటీ స్ట్రీమ్ గ్రూప్ వారికి పద సంపద. ఈ పద సంపద అనేది మనము టెక్స్ట్ బుక్ ద్వారా చేయొచ్చు, కథల పుస్తకం ద్వారా చేయొచ్చు, వర్క్ బుక్ ద్వారా కూడా చేయించవచ్చు. ఇక్కడ ఆటల ద్వారా పద సంపద అనేది మనం ఆటల ద్వారా చేయించాలి కాబట్టి పదం పట్టుకో అనేటువంటి ఆట. టీచర్ ఒక అక్షరం చెప్తారు, పిల్లలు ఆ అక్షరంతో వచ్చే పదాలు చెప్తారు. ఉదాహరణకు క అనే అక్షరం చెప్పినప్పుడు కుక్క, కంచె, కమల, కాతో మొదలయ్యేయవచ్చు, కాకుడింతంతో మొదలయ్యే పదాలైనా చెప్పచ్చు. అలాగే పదం అర్థం జోడి. ఒక కార్డుపై పదం, ఇంకో కార్డుపై అర్థం, ఈ రెండింటినీ కలిపి జోడీ చేయాల్సి ఉంటుంది. ఆనందం, సంతోషం, భయం, భయపాటు. తర్వాత పర్యాయ పదాల బింగో ఆట. ఆటల ద్వారా ఎలా ఆడాలి? బోర్డుపై పదాలు రాయాలి, టీచర్ దాని అర్థం చెప్తారు, పిల్లలు సరైన పదాన్ని గుర్తించాలి. ఉదాహరణకు టీచర్ సంతోషం అంటే పిల్లలు దానికి పర్యాయ పదం ఆనందం అని చెప్తారు. తర్వాత నాటక పదాలు. ఇది ఎలా ఆడాలంటే 3 నుంచి 4 పదాలు ఇవ్వాలి, వాటితో చిన్న నాటకం, సంభాషణ చేయించాలి. తర్వాత చిత్రం పదాట. చిత్రాన్ని చూపాలి, పిల్లలు చూసి పదాలు చెప్పాలి. ఉదాహరణకు మార్కెట్ అనే చిత్రాన్ని చూపిస్తే అక్కడ కూరగాయలు, దుకాణం, కస్టమర్ ఇలాంటి పదాలు వారితో చెప్పించాలి. ఇది ఆటల ద్వారా పద సంపద అనేటువంటి యాక్టివిటీని నిర్వహించడం అన్నమాట. తర్వాత ఇదే ఆటలనే యాక్టివిటీ మౌంటైన్ గ్రూప్ వారికి పట్టిక తయారు చేయడం. అంటే పదం పట్టుకో, పర్యాయ పదాల ఆట, వాక్యం తయారు చేయటం, చిత్రం, పదం, నాటకం ఆట. అక్కడ ఏదైతే స్ట్రీమ్ గ్రూప్ వారికి ఇచ్చామో వాటినే ఇక్కడ పట్టిక రూపంలో తయారు చేయించవచ్చు. తర్వాత స్కై గ్రూప్ వారికి 1 నిమిషంలో చెప్పండి. విద్యార్థులు ఒక్కొక్కరిని పిలిచి టీచర్ వారికి బాగా తెలిసిన అంశము లేదా ప్రశ్ననివ్వాలి. దాని గురించి ఆ విద్యార్థి కనీసం 1 నిమిషం ఆపకుండా మాట్లాడమని చెప్పాలి. ఇలా వీలైనన్ని అంశాలు వీలైనంత మందితో మాట్లాడించాలి. ఈ విధంగా తెలుగు యాక్టివిటీని 3, 4, 5 తరగతుల వారికి నిర్వహించవచ్చు. థ్యాంక్ యూ.